ప్రేమ కలిగిన మాట ఎవ్వరికైనా అర్థమవుతుంది. దానికి వయసుతో పని లేదు, భాషతో కూడా పని లేదు. ప్రేమ చూపించాలి అనే దృక్పథం కనుక ఉంటే అది ఎవ్వరికైనా అర్థమవుతుంది. వాక్యము ప్రేమ అయి ఉన్నది. ఒక ఉదాహరణ చెప్తాను. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఆయన వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆయన అన్నారు, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అనగా, వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు బయటికి వెళ్ళిపోయారు. ఆయన పాపం గురించి చెప్తున్నాడు కదా, పాపం గురించి చిన్నవారికి కూడా ఎలా అర్థమైంది? ఎందుకంటే వాక్యము ఆ రోజున ప్రేమగా చెప్పబడింది, ప్రేమనే చూపించింది. అక్కడ ఆయన చూపించిన ప్రేమ అక్కడ ఉన్న చిన్నవాని మొదలుకొని పెద్దవాని వరకు అందరినీ తాకింది. ఆయన వాక్యము ప్రేమై ఉన్నది గనుకనే పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు బయటికి వెళ్ళిపోయారు. ఆయన వాక్యము ప్రేమై ఉన్నది. అది ఐఏఎస్ ఆఫీసర్కైనా కూలి పని చేసుకునేవాడికైనా ఒక్కటే వాక్యము. ఐఏఎస్కి గొప్ప జ్ఞానం కలిగిన వాక్యము, కూలి పని చేసుకునే వాళ్ళకి చదువులేదు కదా, చిన్న చిన్న వాక్యాలు కాదు. ఇద్దరికీ ఒక్కటే వాక్యము, ఒక్కటే ప్రేమ. ఇద్దరికీ అదే ఆదరణ, అదే ప్రేమ. ఆయన వాక్యము జ్ఞాన సంబంధమైందో తెలివితేటల సంబంధమైందో కాదు, ప్రేమ సంబంధమైంది.